హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు భారీ వర్షపాతం నమోదు కానుంది. సముద్ర మట్టానికి 2.5 మీటర్ల లోతులో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి అత్యధికంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మీద అత్యధిక ప్రభావాన్ని చూపనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ నగర ప్రాంతంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయి. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, అదేవిధంగా ములుగు, సిరిసిల్ల ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దాదాపుగా 4 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే 2 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి. కర్నూలు, కడప వ్యాప్తంగా తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. మిగిలిన ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతమే, పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.